ఇవాళ తెలంగాణ క్యాబినెట్ మొత్తం పోయి ఖర్గేకి రిపోర్ట్ చేసి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్కి రిపోర్ట్ చేసి క్యాబినెట్ మొత్తం అక్కడ రిపోర్ట్ చేసి వచ్చింది. ఈ ఇన్సిడెంట్ని ఎట్లా చూస్తారు మీరు? స్వయం పాలన అంటే దేని గురించి అంటే బయటోడు వచ్చి దీన్ని దోసుకుంటున్నాని. ఇప్పుడు మనోళ్ళు దోస్తున్నారు ఇక్కడ వాళ్ళు. అంతకుముందు చంద్రబాబు ఎంబడిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరు? తెలంగాణ వ్యతిరేకం చేసినోనే కదా. కానీ అంతకుముందు ఏమన్నారు, పోనీలే ఎవడో మంచోడు కదా, తెలంగాణోడే కదా చేస్తాడేమో అని అనుకున్నారు. ఈ మాటలు నమ్మిరు. ఇప్పుడు నేను వస్తాప్పుడు కార్లో వచ్చుకుంటూ ఒకటి విన్నా. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చెప్పుకుంటాను 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు, ఇంటికి 2 ఓట్లు వేస్తే 60 లక్షలు అవుతాయి, వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు ఏపిస్తే 90 లక్షల ఓట్లు అవుతాయి, పక్కలతో కనుక ఏపిచ్చేది ఉంటే దానికి ఇంకో 60 లక్షల ఓట్లు, 90 లక్షలకు 60 లక్షల ఓట్లు అయితే 1,50,00,000 ఓట్లు అవుతాయి, 90 అసెంబ్లీ సీట్స్ వస్తాయి, ప్రభుత్వం మనది వస్తుంది, రాజ్యం మనది వస్తుంది, మీకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని మాట్లాడింది. ఇస్తా అంటుండు కదా అని నమ్మి ఓట్లేసారు. నమ్మి నాన్న పోస్తే పుచ్చి బూరలనేందుకు రేవంత్ రెడ్డి కూడా ఒక ఫక్త్ పైసలు సంపాదించి పదవుల గద్దెల మీద కూర్చొని అవినీతి చేసేటువంటి ఒక దుర్మార్గుడు అని జనానికి కూడా అర్థమైపోయింది. ఇప్పుడు క్లియర్ కట్గా ఆయన అవన్నీ ఏం చేయలేదు కదా, కానీ అప్పుడు రెచ్చగొట్టి నమ్మిండ్రు. పోనీలే కొంతమంది పిల్లలైతే రేవంత్ రెడ్డి మీద కూడా రాసిండ్రు ఆత్మహత్య చేసుకుంటప్పుడు, ఇటువంటి దుర్మార్గుడు తెలంగాణలో అందుకని ఆత్మహత్య చేసుకుంటున్నా అని చెప్పిన. ఆత్మహత్యలను ప్రేరేపించిన దాంట్లో పేర్లలో రేవంత్ రెడ్డిది కూడా ఉన్నది. అప్పుడు చాలా మందితో పాటు సూసైడ్లో ఇలా కొంతమందికి అనిపించింది ఏందేమో రేవంత్ రెడ్డి మీద మాట్లాడు, ముఖ్యమంత్రి ఆయనే కానీ ఆయన మీద మాట్లాడతారు. రాజ్యాన్ని నడుపుతున్నారు. ఇప్పుడు నువ్వు ఖార్గే దగ్గర తీసుకువే పెట్టినావు, ఖార్గే దగ్గర దేనికి అంతే గెలిచిపోతే ఆడ సర్టిఫికెట్లు ఇవన్నీ ఏం లేవు. తెలంగాణ పచ్చగా ఉన్నది, ఇడికెళ్ళి పైసలు తీసుకుపోయి నెలకు పోయి పంపిస్తున్న పార్టీ నడవాలంటే తెలంగాణ పబ్లిక్ పైసలతో తీసుకుపోయి ఆడ నడుపుతున్నాడు. ఈ స్కీమ్స్ ఏమి ఇంప్లిమెంట్ చేసేది లేదు, ఉద్యోగాలు లేవు. ఇక చాలా కథలు ఉన్నాయి లేండి, అవన్నీ మాట్లాడుకుంటూ పోవాలంటే మాత్రం చాలా కథలు ఉన్నాయి.